దివ్య ప్రియతమని కృపా విశేషం వలన స్టే విత్ గాడ్ అనేటువంటి పద్య కావ్యాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజు వరకు చదివిన పద్యాల్ని క్లుప్తంగా మానవుడు అనాదిగా అవతార పురుషుల యొక్క సత్యప్రేమ సందేశాన్ని అర్థం చేసేస్తూనే ఉన్నాడు. ఆయన ఎంతో కష్టపడి ఇచ్చినటువంటి ఆ సత్యాన్ని వృధా చేసేస్తూనే ఉన్నాడు. అంటే మనం ఉన్నామనుకున్న ఉదాహరణకి మనం బాబా తరంలో జన్మించిన వాళ్ళం, అవతార పురుషుడు భూమి మీదకు వచ్చాడు అనే సత్యాన్ని తెలుసుకున్న వాళ్ళం, చవిచూచిన వాళ్ళం. తర్వాతి తరానికి దీనిని అందించవలసినటువంటి బాధ్యత మన భుజాల మీద ఉంది. మనం సరిగా అందించకపోతే అది ద్రోహమే అవుతుంది. అలాగే మన ముందు తరాల వాళ్ళు మనకి ద్రోహం చేశారు, మనల్ని సరిగా పెంచలేదు అని మనం చదువుకున్నాం. నిన్న పద్యాలు మొత్తం అంతా కూడా అదే వచ్చింది. అది దుర్మార్గంగా సగం సత్యమే చెప్పారు, సగం దాచేశారు మానించి అని చదువుకున్నాం. ఇక ఈరోజు విషయంలోకి వద్దాం. బట్ అవర్ యాంగర్ అట్ ద డిసెప్షన్ హ్యాస్ బ్రెడ్ ఇన్ అస్ violence upon violence, groveling upon groveling, and divide us in terrible separation. సో మా పట్ల ముందు తరాల వాళ్ళు మోసం చేసేశారు కదా మనకి. ఈ మోసం పట్ల మాలో కలిగిన కోపం హింస మీద హింసను పుట్టించేసింది. మేము నీచంగా దిగజారిపోయేలాగా చేసేసింది, భయంకరంగా విడిపోయేలా చేసేసి నీ వేరు నేను వేరు, నీది ఫలన మతం, నీది ఫలానా ప్రాంతం, నీవు తెల్లవాడు నేను నల్లవాడిని, ఇలా భయంకరంగా విభజన విడిపోయేలాగా చేసేసింది మమ్మల్ని. ఓ జీసస్, ఓ ప్రభు జీసస్, బ్రైట్ మార్నింగ్ ఇన్ సక్సెషన్ ఆఫ్ బ్రైట్ మార్నింగ్స్ ఇన్ ద డే ఆఫ్ గాడ్. భగవంతుని ఆ అవతార పరంపరల్లో ప్రతి ప్రకాశవంతమైన ఉదయంలాగే నువ్వు కూడా అత్యంత ప్రకాశవంతమైన వాడివే ప్రభు. అంటే ప్రతి అవతారము ఎంత గొప్పదో నీవు కూడా అంత గొప్పవాడివే. బ్రైట్ మార్నింగ్ అన్నాడు. బ్రైట్ మార్నింగ్ ఇన్ సక్సెషన్ ఆఫ్ బ్రైట్ మార్నింగ్స్ ఇన్ ద డే ఆఫ్ గాడ్. ఆ భగవంతుని యొక్క పరంపరలో ప్రతి అవతారంలాగే ఒక ప్రకాశవంతమైన నూతన ఉదయాన్నివి నీవు. మోస్ట్ పర్ఫెక్ట్ మార్నింగ్ అలాంగ్ విత్ ఈచ్ అదర్ పర్ఫెక్ట్ మార్నింగ్. ప్రతి అవతారము ఎలాగైతే పరిపూర్ణమైనదో నీవు కూడా అలాగే పరిపూర్ణమైన వాడివి. మార్నింగ్ ఫర్ హూమ్ ద స్టార్స్ కాల్డ్. రాత్రంతా నక్షత్రాలు అలా ఆకాశంలో ఎదురు చూసేది నీ ఉదయం కోసమే ప్రభు. మార్నింగ్ ఈచ్ టైమ్ ఫర్ హూమ్ ద యూనివర్సెస్ పేషెంట్లీ సఫర్ దేర్ టైర్లెస్ టర్నింగ్. విశ్వాలన్నీ సహనంతో అవిశ్రాంతంగా ఏ ఉదయం కోసమైతే నిరీక్షిస్తూ పరిభ్రమిస్తూ శ్రమిస్తూ ఉన్నాయో ఆ ఉదయం నీవే బాబా. ఆరోస్ స్ట్రీమ్ మార్నింగ్, మార్నింగ్ నౌ బాబా. బాబా ఇప్పుడు నీ ఉదయం అనగా నీ ప్రేమ బాణాలు వర్షించే ఉదయం. అనే హాఫ్ డాక్ట్రిన్ వీ హ్యావ్ బీన్. మ్యూజిక్ and instruments without completion of lovely speech of song. The lesser half. For music is in all nature, but speech is alone of man. And God's sacrifice in each of his avatars is felt by all things in the earth, even stones and trees. But his glory is understood by men and by men. By leave of the saints can tread on the path to it, and by the grace of the perfect masters attain it. సకానికంటే తక్కువ ఉన్న సిద్ధాంతం అంటే సగమే చెప్పాడు అంటున్నాడు కదా, దాని గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇంకా సకానికంటే తక్కువ అంటే 40% అనుకుందాం. ఆ సిద్ధాంతం అదేంటి? ప్రేమమైన మాటలతో కూడిన పాట లేకుండా కేవలం వాద్య పరికరాలతో కూడిన సంగీతాన్ని మాత్రమే మేము వింటూ పెరిగాం. మేము ఇక్కడ ఫ్రాన్సిస్ ఏం చెప్తున్నాడంటే, ఒక పెద్ద సంగీత కచేరీ అద్భుతంగా పాటగాడు పాడుతున్నాడు అన్నారు. ఆ కచేరీ చూడడానికి వెళ్ళాం. మనకి ఆ పాట కాకుండా ఉట్టి మ్యూజిక్ వినిపించారట. అది చెప్తున్నాడు ఇక్కడ. అంతా
అందమైనటువంటి ఆ ప్రేమమయమైన మాటలతో కూడిన పాట లేకుండా కేవలం వాద్య పరికరాలతో కూడిన సంగీతాన్ని మాత్రమే మాకు వినిపించారు. ఇంతే చెప్పారు మాకు. సంగీతం అనేది ప్రకృతి అంతా ఉంది కదా, ఎక్కడ చూసినా సంగీతమే. పక్షులు, ఈ సెలయేళ్లు ప్రవహించడం, ఇదంతా గాలి వీచడం, ఇదంతా సంగీతమే. కవులు ఎంతో అద్భుతంగా చెప్తూ ఉంటారు. అయినప్పటికీ సగం కంటే ఎక్కువ సిద్ధాంతం అయిన మాటలతో కూడిన పాట అనే సంగీతం మానవులకు మాత్రమే ప్రత్యేకమైనది. ఆ మాటలు పక్షి మాటలు పలకలేదు, గాలి వీచేటప్పుడు ఆ పదాలను పలకలేదు, సెలయేరు ప్రవహించేటప్పుడు రకరకాలైన భావాలను పలికించగల పదాలను అది పలకలేదు. అది ఒక మానవుడికి మాత్రమే ప్రత్యేకమైనది. ప్రతి అవతారంలోనూ భగవంతుని త్యాగాన్ని భూమి మీద నివసించే ప్రతి వస్తువు అనుభూతి పొందుతుంది. అంటే రాళ్ళు, వృక్షాలు కూడా. కానీ అతని వైభవం మాత్రం మానవుల చేతనే అవగాహన చేసుకోబడుతుంది. ఇప్పుడు ఒక తుకారాం, ఒక మీరా, ఒక తులసీదాస్ వాళ్ళు పాడుతూ ఉంటే మనంతా తలలు ఊపుతూ వింటూ ఉంటాం. ఎందుకని ఆ ఒక్క మానవుడికి ఆ వైభవాన్ని ఆస్వాదించి అవగాహన చేసుకునే సామర్థ్యం ఉంది. సహాయంతో మానవులు ఆధ్యాత్మిక మార్గంలో నడవవచ్చును కూడా. సంతులంటే ఆరోభౌమిక వాళ్ళు, బాగా ఉన్నతి చెందిన వాళ్ళు. వాళ్ళ సాయంతో మానవుడు ఆధ్యాత్మిక మార్గంలో నడవవచ్చు. సద్గురువు సహాయంతో అయితే నేరుగా సత్యాన్నే పొందవచ్చును కూడా. of God's sacrifice for us, but not instructed regarding our required sacrifice to Him. Surely a doctrine for shopkeepers who don't like fair trade. ఎంత చమత్కారంగా చెప్తున్నాడు చూడండి ఫ్రాన్సిస్. మనకి ఓదరు కొట్టేసి అందరూ మతాధికారులు అన్ని ఆలయాల్లోనూ చెబుతున్నటువంటి మాటలు ఏమిటట? భగవంతుడు నీ కోసం ఇంత త్యాగం చేసేసాడయ్యా, రాముడిగా వచ్చాడు, ఆయన భార్యను వదిలేశాడు, యుద్ధం చేసేసాడు, క్రైస్తుగా వచ్చాడు, బలి అయిపోయాడు, కృష్ణుడిగా వచ్చాడు, అవమానాలు పడ్డాడు, ఇవన్నీ చెబుతూ ఉన్నారు. కానీ దానికి ప్రతిఫలంగా మనమేమీ త్యాగం చెయ్యాలో మాత్రం ఎవడో చెప్పట్లే. నువ్వు ఈ వ్రతం చేసే చాలు నీకు, ఈ కొబ్బరికాయ కొట్టే చాలు నీకు, ఈ దీక్ష చేసే చాలు నీకు, ఒకరోజు ఉపవాసం చేసే చాలు నీకు, ఇవే కానీ మన కోసం అంత త్యాగం చేసిన భగవంతుడికి మనం ఎంత త్యాగం చెయ్యాలి అనేది ఎవడో చెప్పలేదు. ఇప్పుడు దాకా ఎవడో నేర్పించలేదు మనకి. అది ఇలాంటి సిద్ధాంతం నిజంగా న్యాయపరంగా వ్యాపారం చేయడం ఇష్టం లేని వ్యాపారస్తులకు సంబంధించినదే. అంటే పూజారి వర్గము అక్కడ తీసుకొస్తున్నాడు ఎప్పుడు కూడా. వాళ్ళు చేస్తూ ఉంటారు ఇటువంటి వ్యాపారం. అంటే మనం ఏం చేయగల, డబ్బు ఖర్చు పెడితే చాలండి మీరు అని చెప్తూ ఉంటాడు. నువ్వు ఈ వ్రతం చేసేస్తే చాలు, దీనికి 50,000 అవుతుంది. We affirm unless one die and take it that affirmation is sufficient to bring about our death. ఇది క్రైస్తవ సంప్రదాయానికి సంబంధించిందండి. దానిలో ఏం చెప్తారంటే క్రైస్తు కోసమే ఒకటి మరణిస్తే అయిపోయింది, ఇక స్వర్గానికి వెళ్ళిపోతాడు అని చెప్తూ ఉంటారు వాళ్ళు. అంచేత ఒకడు మరణిస్తే అని క్రైస్తవులు నొక్కి చెబుతూ ఉంటారు. మన మరణాన్ని సంభవింపచేయడానికి ఇది సరిపోతుందని అనుకుంటూ ఉంటాం. క్రైస్తవ విశ్వాసంలో పునర్జన్మ లేదు, మరణంతో ప్రయాణం అంతమైపోతుంది అన్నమాట. అవర్ బిల్బెడ్ మాస్టర్ వుడ్ నెవర్ థింక్ ఆఫ్ హెల్పింగ్ అస్ అలాంగ్. అంటే మన గొడవే కానీ దివ్యప్రియతముడైన భగవంతుడు మన గురించి ఏమనుకుంటాడో అని ఒక్కసారి కూడా ఆలోచించమా? అంత ప్రేమ ముద్దే ఆయన, అంత ప్రేమమయుడే. అరే వీళ్ళకి సాయం చేద్దాం పాపం అని అనిపించదా ఆయనకి? అది ఒక్కసారైనా నువ్వు అనుకున్నావా? ఆయన ఎంత కష్టపడింది మనకి సాయం చేద్దామనే కదా. ఇట్ హస్ నాట్ బీన్ లవింగ్లీ ఎక్స్ప్లెయిన్ టు అస్ దట్ ఎ బ్లో ఫ్రమ్ ది హ్యాండ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఎ కేరేజ్ ఫ్రమ్ హిమ్ ఆఫ్ మోస్ట్ లవ్. భగవంతుడు కోపంతో ఒకరిని కొట్టాడు, ఒకరిని శిక్షించాడు అని అదేదో చెడ్డ విషయంలాగా మనకి చెప్పారు. నిజానికి భగవంతుని చేతిలో తిన్న ఒక దెబ్బ అత్యంత ప్రేమతో కూడిన అతని లాలింపు అనే విషయం మనకెవ్వడూ ప్రేమతోటి వివరించి చెప్పనే లేదు. సిద్ధి సాయిబాబా జీవిత చరిత్రలో చదువుకుంటూ ఉంటాం. ఆయన ఎవరినన్నా కొడితే వాడిక
అదృష్టం పండినట్టే ఆ రోజు. అలాగ మనకి ఎవరు చెప్పలేరు. భగవంతుడు ఎందుకు కొడతాడు? మనకేదో ఇవ్వడం కోసమే అత్యంత ప్రేమతో ఒక లాలింపులాగా అతను, ఎందుకంటే తన బిడ్డలైనటువంటి మన మీద కోపాన్ని ఎందుకు ప్రదర్శిస్తాడు? ఇవన్నీ మనకి చెప్పబడలేదు. ద క్రూసిఫిక్షన్ ఆఫ్ అవతార్ ఈజ్ కంటిన్యూస్. అవతార పురుషుడు పొందే ఆ శిలువ వ్యధ అనంతంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉంటుందట ప్రతి అవతారంలోనూ కూడా. కృష్ణాస్ డిసైపుల్స్ విట్నెస్డ్ ఇట్ యాజ్ ద డివైన్ ఫ్లూట్ ప్లేయర్ స్ట్రక్ విత్ a poisoned arrow cried his cry in their hearts to awaken. దివ్యవేణు నాదకుడైన కృష్ణుడు విషపూరితమైన బాణానికి బలైనప్పుడు, ఆ కృష్ణుడి జీవితం మనం చదివితే, వారు మేలుకోవాలని వారి హృదయాల్లో ఆయన చేసిన ఆక్రందనను ఆయన శిష్యులు సాక్షులుగా ఉన్నారు, చూశారు పాపం. జీసస్ డిసైపుల్స్ న్యూ ఇట్. అలాగే జీసస్ శిష్యులకు కూడా ఈ విషయం తెలుసు. అండ్ రాముడి శిష్యులకు కూడా ఈ విషయం తెలుసు. వెన్ లోటస్ ఐడ్ సీత వాజ్ torn from him and he on the battlefield and the muscles of his body like whip cords and the sweat pouring from it. కృష్ణుడు పడినటువంటి వ్యధ ఇక్కడ అందంగా ఒక ఆస్ట్రేలియన్ మహాకవి అయినటువంటి ఫ్రాన్సిస్ భారతీయులమైన మనకి చెబుతూ ఉన్నాడు. శ్రీరామచంద్రమూర్తి ఆ కథ తన నుండి సీత దూరం అయినప్పుడు మరియు యుద్ధభూమిలో తన దేహం తీవ్రంగా హింసింపబడినప్పుడు రాముడు కూడా ఈ వ్యధను అనుభవించాడు, శిలువ వ్యధను. అండ్ యూ బాబా with your broken body and the thorns of our heedlessness in your gentle flesh. బాబా, నీవు తక్కువ అనుభవించావా? నువ్వెంత సులువ వ్యధన అనుభవించావు. కారు ప్రమాదాలలో నీ శరీరం ఛిద్రమైనప్పుడు, అలాగే మా ఖాతరు లేని తనం అనే ముళ్ళు మృదువైన నీ దేహంలో నిత్యము గుచ్చుకుంటూ ఉన్నప్పుడు ఎంత శిలువ వ్యధను అనుభవిస్తున్నావు ప్రభు. బ్రైట్ ఫ్యూయల్, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు, నిజంగా రత్నానివి నీవు. యువర్ గ్రేట్నెస్ ఈజ్ ఇన్ యువర్ హ్యూమిలియేషన్. మేము ఖాతరు చేయకపోయినా ఎంత అవమానాన్ని, ఎంత దుఃఖాన్ని అలా భరిస్తూ ఉన్నావే, అదే నీ గొప్పతనం. నా కోసం నువ్వు అవమానాల్ని దిగమింగడం, అందులోనే నీ గొప్పతనం అంతా దాగి ఉంది. యువర్ సన్ గ్లోరీ ఈజ్ ఇన్ యువర్ మూన్ జెంటిల్నెస్. నీ సూర్యవైభవం నీ చంద్రుని చల్లదనంలోనే ఉంది ప్రభు. ఫ్రమ్ యువర్ సఫరింగ్ ఈజ్ బోర్న్ ఆల్ సింగింగ్. నీవు అనుభవించే ఆ విశ్వ వ్యధ నుండే నా ఈ పాట పుట్టింది ప్రభు. స్టే విత్ గాడ్ అంతా కూడా ఒక్కటే ఒక్క పాటగా రాశాడండి ఫ్రాన్సిస్. దీనికి వరుస కూడా ఉందట. ఒక ఆయన పాడి వినిపించాడు ఒకసారి మేరాబాద్లో. ఒకటే వరుసతో మొత్తం పుస్తకం అంతా ఒక పాటగా పాడే ఇచ్చాను. సో నీవు అనుభవించిన ఆ విశ్వ వ్యధ నుండి నా ఈ పాట పుట్టింది ప్రభు. ఏ రే beloved from the jewel of your pain, an arrow ray, a sudden rifle ray in this density called heart, that my soul enwrapped in a shadow coat of your glory may sing you and continue to unfold the story of your love. అంటే ఇక్కడ ఫ్రాన్సిస్ తను ఎందుకు ఈ పుస్తకాన్ని రాశాను అనేటువంటిది కూడా ఇక్కడ చెబుతూ ఉన్నాడనమాట. ప్రియతమా, నీ నొప్పి అనే రత్నం యొక్క ఒక్క కిరణం, ఒక బాణం లాంటి కిరణం, తుపాకీ నుండి వెలువడిన ఒక కిరణం నా గుండెల్లోనికి చొచ్చుకుపోతే నా ఆత్మ ఆనంద పారవశ్యంతో నీ వైభవం అని ఈ కోటును ధరించి నిన్ను కీర్తిస్తాను ప్రభు. నీ ప్రేమగాథను ప్రపంచానికి ఇలా చాటి చెబుతూనే ఉంటాను ప్రభు. లిసన్ టు ద డిలైట్ఫుల్ స్టోరీ of the mercy of God in the form of Tilopa, and how he brought up Naropa from the gate of hell and bestowed on him eternal bliss of truth. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలండి. స్టే విత్ గాడ్ అనే పుస్తకంలో ఫ్రాన్సిస్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల సంస్కృతులను, అన్ని దేశాల ఆధ్యాత్మిక సంపదను ప్రస్తావించాడు. ఉదాహరణకు చైనా
టిబెట్, గ్రీన్లాండ్, ఫ్రెంచ్, ఇంగ్లాండ్, స్పెయిన్, ఇటలీ ఇవన్నీ కూడా అన్నీ ప్రస్తావించి అన్ని దేశాల్లోనూ భగవంతుడి కోసం ఏడ్చే వాళ్ళందరూ ఇదిగో బాబా కోసమే ఏడ్చారు వాళ్ళు, దానికి సమాధానమే బాబా అని చెప్పాడు. మనం ఫ్రాన్సిస్ జీవితం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే, వీళ్ళ తండ్రి ఆస్ట్రేలియాలో కొంత వ్యవసాయ భూమిని కొని ఆ భూమి మీద కుటుంబం బతుకుతుందని చెప్పి ఆలోచన చేశాడు. కానీ వరుసగా కరువులు సంభవించడంతో వాళ్ళకి బ్రతుకు తెరువు కష్టమైపోతే ఎవరో ఒక బుక్ స్టాల్ అమ్మేస్తూ ఉంటే ఆ బుక్ స్టాల్ను కొని ఫ్రాన్సిస్ని అక్కడ కూర్చోబెట్టాడు. ఏదో బతుకు తెరువు నువ్వు సంపాదించుకోరా అని. ఇతనికి బేరాలు లేవు, కానీ ఆ పుస్తకాలు మొత్తం అవపోసన పట్టేశాడు. ఆ పుస్తకాల్లో అతను సముపార్జించిన జ్ఞానమే ఈ స్టే విత్ గాడ్. అంటే అవతార పురుషుడు ఒక పనిని చెయ్యాలి అనుకున్నప్పుడు ఎంత హోంవర్క్ చేస్తాడు, ఎంత శ్రద్ధ తీసుకుంటాడో ఫ్రాన్సిస్ జీవితం చూస్తే మనకి సరిపోతుందన్నమాట. సో అందులో చెబుతున్నాడు, తిలోప అనేటువంటి ఒక బౌద్ధ గురువు అతను. నిజానికి భారతదేశానికి సంబంధించిన వాడే అతను, బెంగాలు ప్రాంతానికి చెందినవాడు. అయితే అతను భగవద్ అనుభవాన్ని పొందినప్పుడు ఆ చైనా ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. అతనికి శిష్యుడు నరోప అనేవాడు. ఆ నరోప అనేవాడు గురువును వెతుక్కుంటూ వెళ్ళడము, అతన్ని ఆ నరకం యొక్క ద్వారం నుండి వెనక్కి తీసుకొచ్చి, అంటే దుర్భరమైనటువంటి జీవితంలో జీవిస్తూ ఉంటే అతన్ని తీసుకొచ్చి అతనికి దివ్యానందం, ఆ సత్యాన్ని అతనికి ప్రసాదించాడు. నరోప వాజ్ ఏ బ్రైట్ యంగ్ మ్యాన్ అని కథ చెప్తున్నాడు ఇప్పుడు ఆ నరోప అనే శిష్యుడి గురించి. అతను చాలా తెలివైనవాడు, యువకుడు, ఎర్నెస్ట్ అండ్ గిఫ్టెడ్. చాలా నైపుణ్యాలు ఉండేవి అతనికి, నీతిమంతుడు కూడా. One night he was engaged in a liquidation ritual for someone he did not like the look of when an angel appeared and warned him. ఆ కథలోనికి కొంచెం మనం వెళదాం. ఒక రాత్రి అతడు తనకు నచ్చని ఒక వ్యక్తి యొక్క మారణ తాంత్రిక కర్మలలో పాల్గొన్నాడు. ఆ రోజుల్లో తాంత్రిక ప్రక్రియలు చాలా ప్రాచుర్యంలో ఉండేవి. ఈ నరోప అనేవాడు తాంత్రిక విద్యలలో చాలా నిష్ణాతుడు ఇతను. అంటే ఉదాహరణకు ఆ వ్యక్తి చనిపోయే టైంలో, అంటే ఇక రోగం తగ్గదన నిశ్చయం అయిపోయింది, చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నాడు. ఈ తాంత్రిక విద్యల ద్వారా అతనికి మరణాన్ని ప్రసాదించడం, మెర్సీ కిల్లింగ్ అంటూ ఉంటాం చూడండి. మనం చాలా ఎక్కువ సినిమాలు కూడా వచ్చాయి మెర్సీ కిల్లింగ్. ఒక వ్యక్తికి తగ్గని రోగంతో బాధపడుతూ తీవ్రమైన బాధ అనుభవిస్తూ ఉంటే గవర్నమెంట్ వారు, న్యాయం కూడా అతన్ని అర్ధంతరంగా బలవంతంగా చంపేయడానికి అనుమతి ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి. బహుశా అటువంటిదనమాట ఇతను చేశాడు. ఒక వ్యక్తికి బలవంతంగా మరణం సంభవింపచేయడం కూడా అందులో పాల్గొన్నాడు. When an angel appeared and warned him, if you cannot absolutely guarantee him a better birth next time, you yourself could drop back the rounds even to stone stage again. అప్పుడు ఇతను పూనుకున్నాడు. ఇంకా అప్పటికి చేసేయలేదు దాన్ని. ఒక దేవదూత అతనికి ప్రత్యక్షమై ఇలా హెచ్చరించింది, నాయనా, నీవు గనక ఆ చనిపోయిన వాడికి ఈ జన్మ కంటే ఖచ్చితంగా మెరుగైన తర్వాత జన్మ నువ్వు ఇవ్వలేకపోయినట్లయితే, ముందుగానే గ్యారంటీ ఇవ్వకపోతే, నీవు తిరిగి క్రింది రూపాలలో జన్మించవలసి ఉంటుంది. అంటే రాయి జన్మకు జారిపోయే ప్రమాదం ఉంది. మనం చదువుకున్నాం గాడ్ స్పీచ్లో, 4th ప్లేన్లో ఉన్నవాడు అలా జారిపోతాడు అని. అటువంటి ప్రమాదం ఉంది సుమా అని చెప్పింది. దిస్ గివ్ అవర్ యంగ్ డాబ్లర్ ఇన్ లైవ్స్ ఎ టెరిబుల్ ఫ్రైట్. As no doubt it would have any usurer or manipulator or other human trafficker if they had been so told by an angel or anyone who could shine sufficiently brightly. So he asked the angel what he would better do. And the angel said, luckily I just got here in time. So and so's limbs are not yet unstrung, nor his soul shortened of experience. Go find the Tilopa, who is the Jesus of this time. He can save you. సో ఒక అక్రమమైన వ్యాపారం చేసేవాడో, లేక ఒక అవినీతిపరుడు, లేక మానవుల్ని అక్రమంగా రవాణా చేసేసేవాడో, ఒక
దేవదూత లేక అంత ప్రకాశంతో వెలిగిపోయేవాడు కనపడితే ఎలా భయపడిపోతాడో అలాగే ఈ నరూప కూడా చేతగాని పనికి, అంటే ఉదాహరణ ఒక దొంగతనం చేస్తున్నాడు అనుకోండి, ఎవడైనా పోలీసుడు చూసేస్తే వాడు ఎంత హడిలిపోతూ ఉంటాడు, అలాగనమాట. ఒక అక్రమమైన వ్యాపారం చేసేవాడు, ఒక అవినీతిపరుడు లేక అక్రమంగా రవాణా చేసేవాడు ఒక దేవదూతను కంటబడితే ఎలా భయపడిపోతాడో అలాగూ చేతగాని పనికి పూనుకున్న నరూప ఆ దేవదూత హెచ్చరిక విని హడలిపోయాడు. దీని నుంచి బయటపడాలంటే నేనేం చేయాలో చెప్పు అని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ దేవదూత ఇలా చెప్పింది, నీ అదృష్టం బాగుంది, ఇంకా నువ్వు చంపేరేది ఈ కుర్రాన్ని, ఇంకా వాడు బతికే ఉన్నాడు, నేను సమయానికి వచ్చాను, నేను ఇంకా కదులుతూ ఉన్నాయి వీడి అవయవాలు, ఇంకా చచ్చిపోలేరు, పోన్లే నీకు అంత ప్రమాదం జరిగిపోదు, కనుక ఈ సమయానికి జీసస్ అయిన తిలోపాను వెంటనే కలుసుకో, అతను నేను రక్షిస్తాడు. ఇప్పటికే నువ్వు ఏదో చేయబోయావు, ఒక పాపంకు ఒడిగట్టావు నువ్వు, కాబట్టి దీన్ని రక్షించాలంటే తిలోపా అనేటువంటి గురువు అతని దగ్గరికి వెళ్ళి, అతనే ఈ సమయానికి జీసస్ అని చెప్పాడు. సో నరోపా ట్రాంప్డ్ ఆఫ్ ఇంక్వైరింగ్ యాజ్ హీ వెంట్, డిడ్ ఎనీవన్ నో ద వేరబౌట్స్ ఆఫ్ తిలోపా సేవియర్ ఆఫ్ మెన్. అప్పుడు ఈ నరోపా రక్షకుడైన తిలోపా ఎక్కడుంటాడో ఎవరికైనా తెలుసా అని వాకపు చేసుకుంటూ ప్రయత్నిస్తూ ఉన్నాడు. పాపం నండిడ్, ఎవరూ చెప్పలేరు అతని వివరాన్ని. But he would come across a butcher skinning a beast who would ask him to lend a hand. ఇలా తిరుగుతూ ఉన్నాడు. ఒక కసాయివాడు ఒక జంతువుని చంపి దాన్ని చర్మాన్ని ఒలుస్తూ కనిపించాడు. అతన్ని కూడా ఈ నరోప వెళ్ళి అడిగాడు, ఏమండి ఈ తిలోపా అని ఒక గురువు ఉన్నట్టు మీకు తెలిసా అని, ఆ తర్వాత చూద్దాం కానీ ముందు నాకు ఈ చర్మం ఒలవడంలో సాయం చెయ్యి అన్నాడు. అండ్ ఎవర్ ఆనర్డ్ స్టూడెంట్ వుడ్ బి ఫెయిర్లీ అఫెండెడ్ అండ్ వాయిస్ వుడ్ సే, ఇతను ఇదేంటిది, నేను చదువుకున్నవాడిని బాగా, అతను ఆనర్స్ చదువుతున్నట్ట నలంద యూనివర్సిటీలో, అప్పటికి నన్ను ఈ చర్మం జంతువు ఒలుస్తుంటే ఇది సాయం చేయమని అడుగుతాడా అని చాలా చిన్నతనం ఫీల్ అయ్యాడు అతను పాపం. దెన్ ఎ వాయిస్ వుడ్ సే, అప్పుడు ఒక అశరీర వాణి ఇలా చెప్పింది, టూ బ్యాడ్ యంగ్ ఫెలో, దట్ వాజ్ ఐ తిలోపా హూ ఆస్క్డ్ యూ. ఓరి పిచ్చోడా, నేనే తిలోపా అని, నాకు సాయం చేయమని అడిగింది నేనే అనే వాయిస్ అతనికి వినపడింది. ఆర్ కమ్ అప్ విత్ సమ్ వన్ స్వింగింగ్ ప్లాంక్ హూ వుడ్ ఆఫర్ హిమ్ సమ్, ఆర్ కమ్ అప్ విత్ సమ్ వన్, బట్ హీ వాజ్ చూజీ who he drank with, and the voice would say, that was I, Tilopa, who asked you. సరే ఆ మాట విన్నాడు, కానీ ఇతనికి ధైర్యం సరిపోలేదు. ఇంతలో ఒకడు వచ్చి నాతో పాటు నాటు సారా తాగుతావా అని అడిగాడు ఆ పక్కనే ఉన్నవాడు. కానీ అతను ఎవరో తెలియకపోవడంతో సంకోచించాడు, ఇదేంటిది ఇతను నన్ను పిలుస్తున్నాడని. మళ్ళీ ఆ శరీరవాణి ఇలా చెప్పింది, నిన్ను అడుగుతున్నది తిలోపాయిన నేనే. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటయ్యా అంటే, శిష్యుడు నిజంగా సన్నద్ధుడిగా ఉంటే గురువే అతన్ని వెతుక్కుంటూ వస్తాడు. బావా చెప్పారు, స్పష్టంగా డిస్కోర్సెస్ గ్రంథంలో చెప్పారు. నీరు ఎత్తులో ఒక పెద్ద చెరువు ఉందనుకోండి, దానికి పల్లములో గనక ఒక గొయ్యి తీసి పెడితే సహజంగానే ఆ నీరు ఆ పల్లంలోనికి ప్రవహించి గోతిని నింపేస్తుంది. దాని లక్షణం అది, నీరు యొక్క ప్రవృత్తి. మళ్ళీ ప్రత్యేకంగా మేము మీకోసం గొయ్యి తీసాం, మీరు ప్రవహించి ఇక్కడ నింపొచ్చు అని ఇన్విటేషన్ మనం ఇవ్వక్కర్లేదు అక్కడ నీటికి. అలాగే ఒక శిష్యుడు సన్నద్ధుడు అవగానే గురువు తక్షణమే అతనికి తారసపడతాట. బాబా అంటారు, ట్రూత్ ఈజ్ మోర్ యాంగ్షియస్ టు అసర్ట్ ఇట్ సెల్ఫ్. తనను తాను ప్రకటించుకోవడానికి సత్యమే ఎక్కువ ఆరాటపడుతూ ఉంటుంది. అంచేత ఎవడు సిద్ధంగా ఉంటే వెంటనే అక్కడ వాలిపోతూ ఉంటాడు. అది గురువు యొక్క లక్షణం. ఇట్ వాస్ నాట్ లాంగ్ బిఫోర్ అవర్ యంగ్ ఫ్రెండ్ డెవలప్డ్ క్రానిక్ యాంగ్జైటీ. ఇతనికి ఆరాటం పెరిగిపోతోంది. బట్ ఈవెన్చువల్లీ హీ కాట్ అప్ విత్ రియల్ ఫ్లెష్ అండ్ బ్లడ్ తిలోపా sitting by a water hole, picking the bones of fishes and snapping his fingers, whereat the bones became reclothed with flesh and the fishes plumped back into the water hole. యువమిత్రుడు నరోప చాలా ఆదుర్ద పడుతూ వెతుకుతూ ఉన్నాడు. ఎట్టకేలకు నీటి మడుగు పక్కన కూర్చొని ఉన్న తిలోపాను ప్రత్యక్షంగా చూశాడు. అతడు
చేపల ఎముకలను, కింద పడిపోయి ఉన్నాయి చేపల ఎముకలు, అవి చేత్తో తీసి ఏరుతూ ఉన్నాడు. ఒక వేళ్లతో ఆ ఎముకలను ఇలా తాకి వాటికి ప్రాణం పోసి తిరిగి చేపలుగా మార్చేసి ఆ నీటి మడుగులోకి వదిలేస్తూ ఉన్నాడు. అంటే కొంగలేవో ఆ చేపల్ని తినేసి ఆ ఎముకల్ని అక్కడ గుట్టల కింద పోసేసాయన్నమాట. ఆ ఎముకల్ని చేత్తో తీసి వాటిని చేపలుగా ప్రాణం పోసి ఆ నీటిలోకి విడిచిపెడుతూ ఉన్నాడు. ఇది చూసిన నరోప వెంటనే తిలోపా పాదాలు పట్టుకుని నేల మీద సాష్టాంగపడి తన మీద దయచూపు తనను శిష్యునిగా స్వీకరించమని ప్రాధేయపడ్డాడు. Naropa flung himself in the dust and grabbed his feet and begged him to be reasonable and allow him to go along with him. And Tilopa, who had all this time only been teasing him, allowed him. అప్పుడు దాకా అనేక పరీక్షలకు గురి చేశాడు. మనం చదువుకున్నాం కదా ముందు పద్యంలో. ఇప్పుడు అతనికి అనుగ్రహం కలిగి అలాగే నా శిష్యుడిగా ఉండిపో అని అతన్ని అంగీకరించాడు. నౌ నరోపాస్ రియల్ ట్రబుల్స్ బిగాన్. ఇప్పుడు ఆ శిష్యుడి అసలు కష్టాలు మొదలైనవి. లైఫ్ విత్ తిలోపా వాజ్ వన్ లాంగ్ అండ్ అన్ఫెయిలింగ్ ఎంబరాస్మెంట్. యాజ్ ఎగ్జాంపుల్, వెన్ ఎ బ్రైడ్ అండ్ హెర్ escort of male relatives passed and Tilopa said, I want that girl, get her. అంటే ఒక శిష్యుణ్ణి గురువు అంగీకరించే ముందు అతని సంసిద్ధతను ఎంతగా పరీక్ష పెడతాడో ఒక ఉదాహరణ ఇక్కడ చూపెడుతూ ఉన్నాడు. తిలోపాతో కలిసి జీవించడం అంటే ఒక సుదీర్ఘమైన తిరుగులేని సంకటం. ఒక ఉదాహరణ జరిగిన విషయం. ఒక వధువును ఆమె బంధువులు తీసుకుపోతూ ఉన్నారు. ఈ గురువు శిష్యుడు అలా వెళుతూ ఉండగా తిలోప ఆ గురువు చూపించాడు, ఇలా నాకు ఆమె కావాలి తీసుకురా అన్నాడు శిష్యుడితో. నరోపా వాజ్ లెఫ్ట్ హాఫ్ డెడ్ ఆన్ ద రోడ్. వాళ్ళు ఊరుకుంటారా? వెళ్ళి ఆవిడ కావాలి మా గురువు గారికి అని అడిగాడు. సాగుకొట్టేసి రోడ్డు మీద పడేశారు వాళ్ళని. తిలోపా హ్యాడ్ నాట్ ఈవెన్ వెయిటెడ్. గురువు ఈ మాట చెప్పేసి కనీసం వీడి గురించి అక్కడ వేచి ఉండలే, వెళ్ళిపోయాడు అంతే అతను. బట్ ఆల్ రోడ్స్ లీడ్ ఈవెన్చువలీ టు ద మాస్టర్స్ గ్రేస్. అయితే ఇలా కష్టాలు పెడతాడు కానీ అన్ని కష్టాలు చివరికి గురువు యొక్క అనుగ్రహానికే కదా దారితీస్తాయి. అండ్ నరోపా టు ఎ క్యాంప్ ఫైర్ వన్ ఈవినింగ్ అండ్ తిలోపా whacking him over the head with a chappal and knocking him up to the 7th plane of God. ఒకరోజు సాయంత్రం తిలోప తన కాలి చెప్పు తీసి నరోపా తల మీద కొట్టి అతన్ని 7వ భూమికలోనికి నెట్టేశాడు. Another story dear to devotees is the story of Jalaluddin, glorious light of God. So he became. చూసారా, ఇక్కడ నిజమైన భగవత్ ప్రేమికుల కథలను సేకరించి చెబుతూ ఉన్నాడు ఫ్రాన్సిస్. భగవత్ ప్రేమికులకు ప్రియమైన మరొక కథ జలాలుద్దీన్ కథ. జలాలుద్దీన్ అంటే ఈ పదం యొక్క అర్థం ఏమిటంటే భగవంతుడి యొక్క జ్వలిస్తున్నటువంటి వెలుగు అని అర్థం అట. జలాలుద్దీన్ నిజంగా అలాగే ఉండేవాడు, జ్వలిస్తున్న భగవంతుని వెలుగులాగే ఉండేవాడు. బట్ ఫస్ట్ రోట్ బుక్స్ ఆఫ్ థియాలజీ. ఆ జలాలుద్దీన్ మొదట్లో ఏం చేసేవాడు? వేదాంత శాస్త్రం మీద గ్రంథాలు రాస్తూ ఉండేవాడు. ఇది వేదాంతం అనే కంటే థియాలజీ అంటే భగవంతుడి గురించిన సైన్స్ అనుకున్నాం. దాని మీద చాలా గ్రంథాలు రాస్తూ ఉండేవాడు. వన్ డే హీ వాజ్ హార్డ్ అట్ హిస్ నెక్స్ట్ ఓపస్ విచ్ నో డౌట్ వుడ్ షో దెమ్. చాలా పుస్తకాలు రాశాడు, మంచి ప్రచారంలో ఉన్నాడు అప్పటికే అతను. ఇంకొక మహాగ్రంథాన్ని రాస్తూ ఉన్నాడు ఒకరోజు. వెన్ ఇన్ వాకర్ ఎ రోడ్స్ మ్యాన్ డెబనియర్ అండ్ డస్టీ who laughed at all this book making, this darkening of counsel with words without wisdom, this heaping of straw for the ass of intellect to feed on, instead of being busy with oh God. ఎంత అద్భుతమైన మెసేజ్ ఇందులో చెప్తూ ఉన్నాడు ఫ్రాన్సిస్. సరే, ఇలాగ జలాలుద్దీన్ పుస్తకాలు రాసుకుంటూ దానిలో నిమగ్నమైపోయి ఉండగా మట్టి కొట్టుకుపోయిన వస్త్రాలలో ఒక ప్రయాణికుడు, ఒక ఫకీర్ లోపలికి ప్రవేశించి ఓ భగవంతుడా
అని ఆర్తితో కూడిన తపనతో మునిగి ఉండడానికి బదులు ఈ వివేకం లేని మాటలతో మార్గాన్ని మరింత మసకబరిచే ఎందుకయ్యా ఈ పుస్తకాలు? ఇవేమన్నా బుద్ధి అనే గాడిదకు తినడానికి వేసే గడ్డి అంతకంటే పనికొస్తాయా అని నవ్వుతూ పలికాడు. He must have been ready for turning, getting tired of trying to get gold out of lead, make fire with green wood, grow grapes in waterless sand, irrigate an orchard with a bit of piddle, trying to fashion likeness of God in himself and others without possessing a breath of silver to inform form, because he took the hint and started tagging around with his new friend whose name was Shams-e Tabriz. జలాలుద్దీన్ చేసేటువంటి ఆ కృషి, దాని విలువ ఎంతో ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడు. ఇక్కడ భగవంతుణ్ణి ప్రేమించడం కోసం తత్వశాస్త్ర గ్రంథాలు రాయడం ఎంత నిరర్ధకమో ఇక్కడ చెబుతూ ఉన్నాడు. శేషము నుండి బంగారం తీయడానికి ప్రయత్నం చేయడం లాంటిదట అది. పచ్చి కట్టెలను ఏరి అగ్నిజ్వాలను రగిలించడానికి చేసే ప్రయత్నం అట అది. నీళ్లు లేని ఇసుకలో ద్రాక్ష పండించడానికి చేసే ప్రయత్నం అట అది. కొన్ని మూత్రం చుక్కలతో ఒక పళ్ల తోటను తడపడానికి చేసే ప్రయత్నం అట అది. భగవంతుని రూపవైభవం అంటే ఆయన యొక్క ఆ దివ్య ప్రకాశం ఎంత గొప్పదో దాని గురించి కనీస జ్ఞానం కూడా లేకపోయినా ఆయన ప్రతిరూపాన్ని తనలోనూ ఇతరుల్లోనూ రూపుదిద్దడానికి చేసే ప్రయత్నం అట అది. బహుశా పుస్తకాలు రాసి రాసి అలసిపోయిన జలాలుద్దీన్ పరివర్తన చెందడానికి సిద్ధంగా ఉన్నాడేమో. అందుకే తన కొత్త మిత్రుడు వచ్చి ఇలా సూచన చేశాడేమో. ఆ కొత్త మిత్రుడి సూచనను గ్రహించి అతన్ని విడవకుండా అతనితో కలిసి తిరగడం ప్రారంభించాడు. ఇక్కడ యాక్చువల్గా ఒక్కసారి కథ చెప్పుకుందామండి. ఇతను పుస్తకాలు రాస్తూ ఉన్నాడు జలాలుద్దీన్. షమ్స్-ఏ తబ్రీజ్ వచ్చి, ఎందుకలా రాసేస్తావు పిచ్చి పుస్తకాలు, ఇప్పుడు మనం విన్నాం కదా ఈ పద్యంలో అన్నాడు. ఇలా చూశాడు జలాలుద్దీన్. పిచ్చోడ్లాగా ఫకీర్లాగా ఉన్నాడు మాసిన బొడ్డలతో. నీలాంటి పిచ్చోడికేం తెలుస్తాయిలే ఈ పుస్తకంలో ఉన్న విషయాలు అన్నాడు. ఎవరు? జలాలుద్దీన్. వెంటనే షమ్స్-ఏ తబ్రీజ్ ఒక్క ఉదుటిన ముందుకు దూకి ఆ పుస్తకాలు చంకలో పెట్టుకొని ఆ గుమ్మం బయట ఉన్నటువంటి బావిలోకి విసిరేశాడు. ఇతను హడిలిపోయాడు జలాలుద్దీన్ రూమ్. ఎందుకని చాలా విలువైన పుస్తకాలు అవి. గబుకుని లోపలికి మరి దూకాడో లేకపోతే ఏదో పెట్టి బయటికి తీస్తే ఒక్క పుస్తకం కూడా తడవలేదు. ఆశ్చర్యంతో జలాలుద్దీన్ అరిచాడు, అదేంటి ఒక పుస్తకం కూడా తడిచిపోలేదు అని అరిచాడు. అప్పుడు నవ్వుతూ షమ్స్-ఏ తబ్రీజ్ అన్నాడు, పిచ్చివాడా, ఇందులో ఉన్నటువంటి విషయం నీలాంటి పండితులకు తెలియదులే అన్నాడు. అంటే కేవలం పండితుడు జలాలుద్దీన్ రూమి, కానీ హృదయానికి రారాజు అయినవాడు షమ్స్-ఏ తబ్రీజ్. అప్పుడు అతని మాటలు విని పరవశించిపోయాట జలాలుద్దీన్ రూమి. అప్పటికే 60 ఏళ్ళు షమ్స్-ఏ తబ్రీజ్కి. ఇక నువ్వు నా ఇంట్లోనే ఉండిపో అని బ్రతిమాలాడు. లేదు, నేను ఫకీర్ని, ఫకీర్ ఒక చోట ఉండడు, అలా తిరుగుతూ ఉంటాను నేను, నన్ను వదిలే అన్నాడు. అలా కాదు, నువ్వు ఉండిపోవలసిందే అన్నాడు. లేదు, ఉండనన్నాడు. ఇక ఎలాగోలా అతన్ని తన ఇంట్లో ఉంచేసుకోవాలని, అంటే ఉండలేకపోతున్నాడు అతన్ని విడిచి అని తన కూతురునిచ్చి వివాహం చేసేసాట అప్పటికప్పుడు. ఎందుకని తన అల్లుడైపోతే భార్యను విడిచిపెట్టకుండా అక్కడ ఉండిపోతాడు కదా. అంటే అంత ఆకర్షణ ఆ షమ్స్-ఏ తబ్రీజ్లో ఉండేదట. నౌ తబ్రీజ్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద సిటీ వేర్ దే లివ్ అండ్ షామ్ ఇన్ పెర్షియన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ద సన్. ఈ షమ్స్-ఏ తబ్రీజ్ గురించి ఫ్రాన్సిస్ చెప్తూ ఉన్నాడు. తబ్రీజ్ అనేటువంటిది అతను పుట్టినటువంటి నగరానికి చెందిన పేరు. అది షామ్స్ అనేది పెర్షియాలో సూర్యుడి పేరు, విచ్ మీన్స్ దిస్ మ్యాన్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ దట్ సిటీ. దీని అర్థం ఏమిటయ్యా అంటే ఆ నగరానికే వెలుగు ఈ షామ్స్ అనేవాడు అని అర్థం. అండ్ యాజ్ బ్రైట్ యాజ్ ఎనీవన్ దిస్ సైడ్ ఆఫ్ మహమ్మద్. అంతేకాకుండా మహమ్మద్ వలనే ఇతను కూడా తేజోమయుడు. యాజ్ జలాలుద్దీన్ లేటర్ రోట్, జలాలుద్దీన్ తర్వాత ఒక గ్రంథంలో
తన గురువైన షామ్సే తబ్రీజ్ గురించి ఇలా రాశాడు. When the son of Tabriz showed his face, the son of heaven hid his face for shame. ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. See Matnavi, a very ocean and a mirror to be avoided if you would not suffer drowning or sight of thy soul's foulness. మత్నవి అనే గ్రంథంలో ఇలా రాశాడు జలాలుద్దీన్ రూమి. తబ్రీజ్ అనే సూర్యుడు తన ముఖాన్ని చూపించినప్పుడు స్వర్గంలోని సూర్యుడు తన ముఖాన్ని సిగ్గుతో దాచేసుకున్నాడు. ఎందుకంటే అంత ప్రకాశంతో నేను వెలగలేను కాబట్టి అని సూర్యుడు తన ముఖాన్ని దాచేసుకున్నట్ట. నీవు సముద్రంలో మునిగిపోవడం ఇష్టం లేకపోయినా, లేక నీ ఆత్మ యొక్క మాలిన్యాన్ని చూడడం ఇష్టం లేకపోయినా, ఒక సముద్రం కానీ ఒక దర్పణం కానీ లేకుండా చూసుకో అని. అంటే నీకు సముద్రంలో మునిగిపోవడం ఇష్టం లేదనుకో, అప్పుడు సముద్రం దగ్గరికి వెళ్ళకూడదు నువ్వు. అలాగే నీ ఆత్మ ఎంత మలినంగా ఉందో చూడలేవనుకో, నువ్వు చూసి తట్టుకోలేవనుకో, అప్పుడు అద్దం జోలికి వెళ్ళకూడదు నువ్వు అని చెప్పాడు. అంటే గురువు దగ్గరికి వెళితే అతను అద్దం, నువ్వు ఎంత దరిద్రంగా ఉన్నావో చూపెడతాడు అతను. ఇదిరా నీ పరిస్థితి, నువ్వు చాలా బాగున్నాను అనుకుంటూ ఉన్నావు కానీ ఇది నీ పరిస్థితి అని చూపెడతాడు. అలాగే సంసారం అనే సముద్రం నుంచి బయటికి లాగి సత్యమనేటువంటి సముద్రంలో ముంచేస్తాడు. So tender was Sham's heart that after he was flayed alive and maggots infested his flesh, when he walked and any drop off, he would pick them up and place them back on his person, saying, "This was created for your food, eat of it." This had come about because the king's son had died, and king hated religion and ordered the priest to restore the boy under pain of religion's abanishment. But they, being only priests, were more skilled in words than in magic. ఇక్కడ మీకు క్లుప్తంగా జరిగిన కథ చెబుతాను నేను. అంటే మొత్తం కథ అంతా రాయలే ఫ్రాన్సిస్, అక్కడక్కడ చెప్పాడు. మొత్తం కథ చెప్తా. షామ్స్ ఏం చేశాడంటే ఒకరోజు అలా వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉండగా పక్కన ఒక పెద్ద సర్కస్ ప్రదర్శన లాంటిది జరుగుతూ ఉంది. అక్కడ షో రోజు సాయంత్రం వేస్తూ ఉంటారు కదా, అలా జరుగుతుంది. ఆ ముందు రోజు ఏమైందంటే ఆ ప్రాంతాన్ని పాలించే రాజు ఆ ప్రదర్శన చూడడానికి వచ్చాడు. వచ్చి చాలా చాలా పరవశించిపోయాడు, ముగ్ధుడైపోయాడు. వెంటనే నీకు చాలా పెద్ద బహుమానం ఇచ్చేస్తాను, పలానా 2 నగరాలు రాసి ఇచ్చేస్తాను నీకు అన్నాడు. అంటే పక్కన మహామంత్రులు, ఇదేంటి మహారాజా, మనకున్న సంపన్నమైన నగరాలు 6 ఉండే, అవి ఇచ్చేస్తానండి, మీకు ఏమైనా బుర్ర పని చేయట్లేదా అన్నాడు. అయ్యయ్యో, అయితే ఇప్పుడు ఎలాగా నేను మాట ఇచ్చేసాని అన్నాడు. ఏం పర్వాలేదు, ఏదో రకంగా ఆ మాటను తిరగేసేస్తే అది సరిపోతుందిలే. సరే, వెంటనే మహారాజు అన్నాడు, రేపు రాత్రిలోగా నువ్వు ఒకటి చెయ్యాలి, అప్పుడు నువ్వు అనుకున్న బహుమానం నీకు ఇస్తాను నేను. ఏం చేయాలంటే ఆ సింహం ప్రదర్శన ఇవ్వాలి నువ్వు, అంటే సింహం వేషం వేసి చూపించాలన్నాడు. సరే, నిజమైన సింహం ఎలా అవ్వగలడు? నిజం సింహం అయిపోవాలట. మరి ఇతను ఎలా అవ్వగలడు? అవ్వలేడు. సరే, రాజాజ్ఞకి భయపడి, లేకపోతే నీకు శిక్ష వేసేస్తానన్నాడు. అతను ఈ షమ్స్ గురించి విని ఆ పక్క నుంచి వెళుతూ ఉంటే ఇతన్ని కాళ్ళ మీద పడ్డాడు. వెళ్ళి, ఇలా రాజాగ్రహానికి గురయ్యాను, నన్ను కాపాడవలసింది మీరొక్కళ్ళే నన్ను కాపాడగలరు అని ప్రాధేయపడ్డాడు. షామ్స్ ఆలోచించాడు. సరే, పదని వస్తా అన్నాడు. అని సింహం వేషం వేసుకొని ఈ సర్కస్ వాడే స్టేజ్ మీదకి వస్తాడని రాజు కుటుంబంతో సహా వచ్చి తమాషాగా చూస్తూ ఉన్నాడు. ఎలా చేస్తాడో చూద్దామని. కానీ షామ్స్ నిజంగా సింహం అయిపోయి స్టేజ్ మీదకి వచ్చేసాడు. సద్గురువు కదా ఇతను, ఏది కావాలంటే అది అయిపోగలడు అతను. వచ్చేసేటప్పటికి రాజు కొడుకు స్టేజ్ మీదకి వెళ్ళి ఆ సింహం మీసాలతో ఆడుకోరా అన్నాడు రాజు. అది ఎలాగో ఎవడో వేషం వేసింది సింహమే కదా అని ఈ రాజు కుర్రాడు ఎక్కాడు. ఆ షమ్స్ సింహంగా స్టేజ్ మీద కరాగానే మీసాలు పీకాడు. రాజు కొడుకు ఒక దెబ్బ కొట్టి చంపేశాడు, చచ్చిపోయాడు అక్కడ. సరే, వెంటనే భయపడిపోయారు అందరూ కూడా. ఎందుకని? షామ్స్ ఉన్నాడు. వెంటనే అందరూ రాజుకి సలహా ఇచ్చారు. అతడు, మీరు ఎలాగైనా సరే అతన్ని అడగండి రాజా, మీరు అడిగితే తప్పక మీ బిడ్డని బతికించేసి మీకు అప్పచెప్పేస్తాడని చెప్పాడు. మీ కొడుకుని బతికించి మీకు ఇచ్చేస్తాడు అని చెప్పారు. వెంటనే రాజు అడిగాడు, అయ్యా నా బిడ్డని బ్రతికించండి అని. అప్పుడు అతను
ఈ బిడ్డ బతుకుగాక అని భగవంతుని మీద ఆన చేశాడు. బిడ్డ బతకలేదు. వెంటనే షాంసియ తబ్రీజ్గా నేను చెబుతున్నాను, ఈ బిడ్డ బతుకుగాక అన్నాడు. బతికాడు బిడ్డ. అందరూ సంతోషించారు. కానీ పూజారి వర్గం, రాజు కూడా ఉంది. వాళ్ళు అన్నారు, ప్రభు ఎంత దైవద్రోహం చేశాడో చూశారా, వాడు భగవంతుడి పేరు మీద బతకకుండా చేశాడు, తన పేరు చెప్తే బతికేలా చేశాడు, అంటే తను గొప్పవాడిని చెప్పుకోవడం కోసం వీడి ప్రచారం, వీడిని మీరు ఏదో శిక్ష వేసేయాలని అన్నారు. వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ దైవదూషణకి, దైవద్రోహానికి ఆ శాసనం ప్రకారం ఉన్న శిక్ష బ్రతికుండగానే చర్మం ఒలిచేసేటువంటి శిక్ష వేసేశారు అతనికి. ఒలిచేసుకోండి అన్నాడు అతను. ఏమీ మాట్లాడలేదు, చర్మం ఒలిచేశారు. ఎందుకని సద్గురువుకి బాధను అట్టిస్తాడంతే, అతనేమి అనుభూతి పొందడు బాధని. మనం చదువుకున్నాం బాబా యొక్క అవతార జీవితంలో. ఒలిచేశారు చర్మం, రక్తం కారుతూ చర్మం లేకుండా మాంసం ముద్దలాగే తిరిగేవాట పాపం అతను. పురుగులు పట్టేశాయి శరీరం అంతా. ఆ పురుగులు రాలిపోతూ ఉంటే వాటిని తీసి తన దేహం మీద పెట్టుకునేవాడు. తినండి తినండి అంటూ ఉండేవాడు. అది అన్నమాట వెనకాల కథ అంతా కూడా. ఇక్కడ ఈ పద్యం దగ్గరికి వచ్చేటప్పటికి మీకు మనవి చేస్తాను. షాంస్ బ్రతుకుండగానే అతని చర్మం ఒలిచివేయబడింది. అప్పుడు అతని శరీరం అంతా పురుగులు పట్టి ఉండేది. అతడు నడుస్తున్నప్పుడు కొన్ని పురుగులు రాలిపోతూ ఉండేవి. షాంస్ వాటిని తన చేతితోటే తీసి తిరిగి తన శరీరం మీద పెట్టి, ఇది మీకు ఆహారంగా అవ్వడం కోసమే సృష్టింపబడింది, తినండి ఏం పర్వాలేదు అంటూ ఉండేవాడట. షాంసు హృదయం అంత మెత్తగా ఉండేది, దయాద్ర హృదయుడు. అసలు అతనికి ఎందుకీ దుర్భరమైన పరిస్థితి వచ్చింది? ఆ దేశం యొక్క రాకుమారుడు చనిపోయాడు. రాజుకు మతం పట్ల ద్వేషం ఉండేది. అందుచేత పూజారులను పిలిపించి రాకుమారుని తిరిగి బ్రతికించాలని, అలా చేయలేకపోయినట్లయితే మతాన్ని పూర్తిగా బహిష్కరించేస్తానని హెచ్చరించాడు. కానీ పూజారులుగా వారు మాటలలో నిష్ణాతులు గాని వారి దగ్గర ఎలాంటి తంత్రం లేదు. ఇక్కడ జరిగింది ఏమిటంటే, ఈ పూజారులు సర్వశక్తిమంతులను చెప్పుకుంటూ ఉంటారు కదా, ప్రతి మతంలోనూ ఉంటారు. వాళ్ళని పిలిచాడు ముందు. మీరు దేవుడు మీ చేతిలో ఉన్నాడంటారు కదా, బతికించండి నా కొడుకుని అన్నాడు ముందు. అంటే వాళ్ళు ఊరికే మాటలు చెప్పడంలో నిష్ణాతులు, కానీ ఇలా ఒక కార్యాన్ని సాధించడంలో వాళ్ళకి ఎలాంటి తంత్రం లేదు కదా. సో దే బెగ్గడ్ షామ్స్ టు బీ దేర్ మోసెస్ అండ్ జీసస్ అండ్ బ్రీడ్ ఆన్ ద బాయ్ విత్ హిస్ లైఫ్ గివింగ్ బ్రెత్ అండ్ రిస్టోర్ ఆర్డర్ వేర్ a ruin had already begun to unshapen his shapeliness. వెంటనే ఆ పూజారులు షామ్స్ని ఆశ్రయించారు. మోసెస్ లాగా, ఒక జీసస్ లాగా మారి మన కాపాడాలి నువ్వు. అప్పటికే ఆ కుర్రోడు శరీరం ఆ కుళ్ళిపోయిన ఛాయలు కనపడుతున్నాయి. ఆ కళేవరం ఎలాగో ప్రాణం పోసి బతికించాలి నువ్వు చేయకపోతే మాకు వేరే గత్యంతరం లేదు అని వేడుకున్నారు. As the fool whom Jesus suffered to accompany him asked Jesus to bring to life some bones they came across in the desert, and Jesus exclaimed, Lord, is it possible that a man can be so lost that he prefers dead bones made living, that his own living soul restored to wholeness? ఇక్కడ చాలా లోతైన సత్యాన్ని ఫ్రాన్సిస్ చెబుతూ ఉన్నాడండి. ఎలాంటి సంఘటన అంటే ఫ్రాన్సిస్ చెప్తున్నాడు. ఒక ఎడారిలో ఒక మూర్ఖుడి వెంట జీసస్ నడుస్తూ ఉన్నట్ట. వాళ్ళకి కొన్ని ఎముకల గుట్టలు కనిపించాయి. ఆ మూర్ఖుడు జీసస్ని అడిగాడు, వాటికి ప్రాణం పోసేయమని అడిగాడట. అప్పుడు జీసస్ ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, మానవుడు ఎంత దారి తప్పిపోయాడా? జీవంతో ఉన్న తన స్వీయ ఆత్మ పరిపూర్ణతను సాధించడంలో సాయం అందించమని అడగడానికి బదులు ప్రాణం లేని ఎముకలకు ప్రాణం పోయమని అడుగుతున్నాడు. ఎప్పుడుకు బాగుపడతాడు వీడు అని జీసస్ బైబిల్లో ఉన్నటువంటి ఉదంతం అండి. అది ఫ్రాన్సిస్ ఇక్కడ ఉటంకిస్తూ ఉన్నాడు. నౌ ఆల్ దో షామ్స్ హడ్ బీన్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ హౌ జీసస్ వాజ్ రివార్డెడ్. చూసారా, ఇప్పటికే జీసస్ ఎలాగైతే ఈ శిక్షని ప్రతిఫలంగా ఇచ్చింది ఈ మానవాళి కదా, అలాగే షామ్స్ కూడా జరిగింది. అప్పటికే ఆ ఉదాహరణ అయిపోయాడు అతను కూడా. హీ హెడ్ పిటీ that the people should not be deprived entirely of religion. ఆ రాజు ఏమన్నాడు, మీరు కనుక బతికించకపోతే అసలు మతం దేవుడు అనేది లేకుండా చేసేస్తాను మన రాజ్యంలో అన్నాడు. అయ్యో,
ప్రజలకు అసలు మతమే లేకపోతే ఎలాగా అని జాలి కలిగింది శ్యామ్స్కి. సో వెంట్ ఇన్ టు ది ప్యాలెస్ అండ్ స్టూడ్ బిఫోర్ ది డెడ్ బాడీ అని క్రైడ్. వెంటనే ఆ రాజు అంతఃపురంలోకి వెళ్ళాడు. ఆ రాకుమారుడి శరీరం అక్కడ ఉంది. ఆ శరీరం ఎదురుగా నిలబడి ఇలా అరిచాడు, ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ అరైజ్. భగవంతుడి పేరు మీద నాయనా లే అన్నాడు. బట్ ద బాయ్స్ స్పిరిట్ డిడ్ నాట్ కాస్ట్ ఆఫ్ డెత్స్ వీల్ బికాజ్ ద నేమ్ ఈజ్ నాట్ ద నేమ్ యాజ్ ఎనీ లవర్ నోస్. భగవంతుడి పేరు మీద అనగానే ఆ పేరు ఏది, ప్రత్యేకంగా ఏ పేరు ఎవడు గుర్తుపట్టలేంది కదా అది. అంచేత ఆ ఆత్మ ఆ దేహంలో ప్రవేశించలేదు. ద టాకింగ్ అబౌట్ లవ్ డస్ నాట్ మూవ్ ఎ విమెన్ ఆన్. దెన్ షామ్స్ ఆఫ్ హిజ్ ఓన్ డివైన్ అథారిటీ కమాండెడ్. సరే, ఆ ప్రాణం రాలేదు ఆ శవానికి. వెంటనే తన దివ్యాధికారాన్ని వాడి ఇలా అన్నాడు శ్యామ్, ఐ బిడ్ యూ రైజ్, నేను ఆజ్ఞాపిస్తున్నాను లే అన్నాడు. అండ్ ద బాయ్స్ స్పిరిట్ హేజన్ టు ఒబే. వెంటనే వాడి శరీరంలోకి ఆత్మ ప్రవేశించి గబగబా వచ్చి ఇతనికి విధేయుడై నిలబడ్డాడు. అండ్ రిటర్న్ అండ్ సాట్ అప్, లేచి కూర్చున్నాడు. దెన్ ద ప్రీస్ దోస్ ఇన్కాంపిటెంట్స్ who but for Shamsuddin would have perished miserably, cried, blasphemy, he has equaled himself with God, flay him, flay him. ఎవడి దయాదాక్షిణ్యాల వల్లనైతే ఆ రాజు యొక్క కోపం నుంచి రక్షింపబడ్డారో ఆ దుర్మార్గులైన ఈ పూజారి వర్గం గట్టిగా అరిచారట, ఎంత దైవద్రోహం, దైవద్రోహం అంటే భగవంతుడితో వీడిని సమానం చేసేసుకుంటున్నాడా, వాడిని బతుకుండగానే చర్మం ఒలిచేసి శిక్ష వెయ్యాలి అని అరిచారు. సో ద కింగ్ హ్యాండెడ్ షామ్స్ ఓవర్ టు ది యాంగర్ ఆఫ్ ది షేమ్లెస్నెస్. ఈ సిగ్గుమాలినటువంటి పూజారిలా ఈ కోపానికి బలి చేసేశాడు రాజు షామ్స్ని. సచ్ వాస్ ద మ్యాన్ హూమ్ జలాలుద్దీన్ హ్యాడ్ ద సుప్రీం ఫార్చ్యూన్ టు మీట్ అండ్ బికమ్ హిజ్ డిసైపుల్. జలాలుద్దీన్ అంత గొప్ప అదృష్టం అతనికి దక్కింది. ఇటువంటి వ్యక్తికి శిష్యుడిగా మారి అతని కలిసేటువంటి పరమ భాగ్యం జలాలుద్దీన్కి దక్కింది. ఇక్కడికి ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహర్ బాబాకి జై.